10 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు శవమై వస్తున్నాడంటూ శ్రీహరిపురానికి చెందిన పట్నాల సురేష్ భార్య భార్గవి కన్నీరు మున్నీరుగా విలపించారు. మరైన్ ఇంజనీర్ అయిన సురేష్ ఒమన్ తీరంలో నౌకాపై అమెరికా చేసిన దాడిలో మృతి చెందారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకాపై అమెరికా డ్రోన్ దాడి చేసిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారనే వార్త టీవీల్లో చూసి అయ్యో పాపం అనుకున్నానని, తన భర్తే అందులో ఉన్నారనుకోలేదని భార్గవి రోధించారు. తనకు నయన్, జతిన్ అనే 2 పిల్లలున్నారు. తమ పిల్లలతో పాటు తన అక్క పిల్లలను కూడా తామే చూసుకుంటున్నామన్నారు. తన అక్క బావ చనిపోవడంతో వారి పిల్లలు హరిప్రియ, హేమసాయి ప్రియలను కూడా తన భర్తే చూసుకుంటున్నాడని భార్గవి తెలిపారు. తాము మరికొద్ది రోజుల్లో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సిందన్నారు. ఆ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తమ కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అలాంటి వేళ ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తండ్రి మరణాన్ని పిల్లలిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. సురేష్ పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదని భార్య భార్గవి గుర్తు చేసుకున్నారు. ఆయన తన అభిరుచికి తగ్గట్లు మరైన్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. 2 దశాబ్దాలుగా ఆయన ఈ విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఆయన ఒకే కంపెనీలో చేస్తున్నారని చెప్పారు. సురేష్కు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరి కూడా ఉందన్నారు. సెలవు పెట్టి ఇంటికొచ్చేందుకు సురేష్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. నౌకలోని జనరేటర్ గదిలో సాంకేతిక సమస్య తలెత్తిందని, దానిని పరిష్కరించేందుకు ఆయన అక్కడికి వెళ్లారని చెప్పారు. అంతలో అమెరికా దళాలు దాడి చేయడంతో ఆయన తప్పించుకోలేకపోయారన్నారు. జూన్ 24వ తేదీ తమ పెళ్లి రోజు అని ఈ సందర్భంగా సురేష్ భార్య గుర్తు చేసుకున్నారు. ఆ రోజుకు ఆయన వస్తారని తామంతా ఎదురు చూస్తున్నామని భార్గవి వెల్లడించారు. సురేష్ మృతితో విశాఖపట్నంలోని అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సురేష్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మరైన్ ఇంజనీర్ మృతిపై ఆయన భార్య భార్గవి కన్నింటి పర్యంతమయ్యారు. ఆయన మరణించే ముందు రోజు రాత్రి శుభరాత్రి, పిల్లలను బాగా చూసుకో అని సందేశం పంపారని ఆమె గుర్తు చేసుకుంది. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పంపేవారని పేర్కొన్నారు. ఆ రోజు కూడా ఆయన గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పెడతారని తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఆయన నుంచి సందేశం రాకపోవడంతో బిజీగా ఉండి ఉంటారని భావించానని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన మరణించినట్లు వార్త వచ్చిందని, దీంతో తాము దుఃఖసాగరంలో మునిగిపోయామన్నారు. మరోపక్క సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ విషయమై ప్రధాని కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారని, జిల్లా కలెక్టర్ ద్వారా తనకు సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్